హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ దియా స్టిచ్చింగ్ బ్లాగ్స్. ఈరోజు డీప్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ వీడియో చూద్దాం. మీకు అర్థమయ్యేటట్టు ఈజీగా చెప్తానండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ వీడియో. ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. మన సైడ్ వైపు క్లోజ్ ఉండాలి, అవతల సైడ్ వైపు ఓపెన్ ఉండాలి. ఫస్ట్ ఆది బ్లౌజ్కి ఎంత లెంత్ ఉందో అంత మార్క్ వేసుకోవాలి. నా దానికి 13.5 ఉంది. కింద 1/2 ఇంచు, పైన 1/2 ఇంచు కుట్టకి వెళ్తుంది. నడుం భాగం వచ్చేసి 30 ఇంచులు, చెస్ట్ భాగం 34 ఇంచులు. ఇప్పుడు నడుం భాగంని 4తోని డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుందో అంత మార్క్ చేసుకోవాలి. 1 ఇంచు ఎక్స్ట్రా. చెస్ట్ 34ని 4 భాగాలు చేసుకుంటే 8.5. 1.5 ఎక్స్ట్రా ఖర్చులకి. ఇప్పుడు ఈ ఖర్చులు మార్క్ చేసుకొని నెక్స్ట్ నడుం భాగాన ఒక డాట్ పెట్టుకోవాలి 1 ఇంచ్కి. అది సెంటర్లో నడుం భాగం నుండి మధ్యలో నుండి నడుం భాగం వరకు. ఇప్పుడు కప్ సైజు 3 ఇంచెస్ కప్పు, అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఎక్స్ట్రా. ఇప్పుడు మనకి వేస్ట్ 30 ఉంది కదా, 30 కంటే తక్కువ ఉంటే షోల్డర్ 5 ఇంచెస్ పెట్టుకోవాలి. 5 ఇంచెస్ షోల్డర్, 5.5 షోల్డర్ డౌన్. మళ్ళీ మార్క్ చేసేసుకొని మధ్యలో నుండి 1.5 మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే నడుం సైజు 30 కంటే తక్కువ ఉంటే 1.25. ఇక్కడ నెక్ దగ్గర 2 ఇంచెస్, వీళ్ళకి నెక్ డీప్ కావాలి కాబట్టి 3 ఇంచెస్ డౌన్ కిందికి. సో మనం రౌండ్గా నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ని కట్ చేసేస్తున్నాం. నీట్గా కట్ చేసేసుకోవాలి. మనకి ఇక్కడ నడుం దగ్గర ఖర్చు, మనకి డాట్ పెట్టుకోవడానికి 2 వైపులా. ఇప్పుడు ఇక్కడ నడుం భాగం నుండి ఖర్చు భాగం వరకు 1/2 ఇంచ్ కట్ చేసేస్తుంది, ఎందుకంటే మనకి వీపు భాగం స్ట్రైట్ ఉండడానికి. ఇప్పుడు ముందు భాగం వెనక భాగం కంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మనం వెనక భాగంని పరుచుకోవాలి. సరిపోయే విధంగా చూసుకొని పరుచుకోండి. ముందు భాగం మనకి హుక్స్ పట్టి కాజా పట్టీలకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఇదే 1/2 ఇంచ్. 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోండి ఎక్స్ట్రా, ఎందుకంటే మనం హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేస్తాం కదా, దానికి 1/2 ఇంచ్. బ్యాక్ పార్ట్ ఎట్లుందో అట్లనే గీసుకోవాలి. గీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ నుండి ఇప్పుడు నెక్ ఇవ్వడం డీప్ ఎంత కావాలంటే అంత. మనకి వీళ్ళది ఎక్కువ డీప్ ఉంది కాబట్టి నేను 6.5 పెడుతున్నాను. ఇక్కడికి రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఎంత డీప్ కావాలనుకుంటే అంత లోతుకి. నార్మల్గా అంటే ఈ స్క్వేర్లోనే రావాలి. నెక్స్ట్ చంక లోతు ఒక 1/2 ఇంచ్ లోతు. నెక్స్ట్ మనం డాట్, ఏ చెస్ట్ సైజ్ వాళ్ళకైనా 30 సైజు ఉన్న వాళ్ళకి 3 ఇంచులు కింద, 3.5 పైన పెట్టాలి. ఇప్పుడు చెస్ట్ పాయింట్ అన్నట్టు. చెస్ట్ పాయింట్ మీకు 9.5 ఉంది. నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రాతో కలిపి 10 పెట్టిన, అంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కుట్లకి పోతుంది కదండి ఖర్చులో. ఇక్కడ నుంచి 1.5, చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి 1.5 ఇంచ్ తీసుకోవాలి గ్యాప్. ఇక్కడ 1.5 తీసుకుంటే అక్కడ 1.5 ఎక్స్ట్రా గీసుకోవాలి, ఎందుకంటే ఇది ఖర్చులకు వెళ్తుంది కదా. అక్కడ క్లాత్ ఉండాలి మనకి. ఇది ఇక్కడ నుండి చెస్ట్ పాయింట్ నుండి కర్వ్ తీసుకోవాలి. 2 ఇంచెస్ పైనకి షేప్ బెల్ట్ తీసుకొని గీసేసుకోవాలి ప్రిన్సెస్ కట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ పైన పెట్టేసి అది ఎంత హైట్ ఉందో అంతవరకు పైన గీసేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ భాగంని కట్ చేసుకోవాలి. ఫస్ట్ నెక్ కట్ చేస్తున్నా. నెక్ తర్వాత ఏ పార్ట్ ఆ పార్ట్కి ప్రిన్సెస్ కట్ మార్క్ చేసుకున్నాం కదా, మనం ఆ పార్ట్ని కట్ చేసేసుకోవాలి. మనం ప్రిన్సెస్ కట్ గీసుకుంది కట్ చేసుకొని కుట్టుకుంటూనే షేప్ మంచిగా వస్తుంది. నార్మల్గా ప్రిన్సెస్ కట్ గీసేసి కట్ చేయకుండా ఉడితే అది షేప్ పర్ఫెక్ట్గా రాదు. ఇట్లా కట్ చేసుకొని కుట్టాలి ఎప్పుడైనా ప్రిన్సెస్ కట్. ఇది ఫ్రంట్ ఓపెన్ కదా హుక్స్, అందుకు మధ్యలో నుండి కట్ చేసేసిన అంతే ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ హ్యాండ్స్ అండి, షార్ట్ హ్యాండ్స్. మనకి ఈ విధంగా 4 ఫోల్డ్స్ ఉండాలి.
4 ఫోల్డ్స్ ఖర్చుకి మనకి నార్మల్గా 3 ఇంచెస్ హ్యాండ్ లెంత్. సో అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ కుట్లకి మధ్యలోకి 3 ఇంచెస్కి మధ్యలో ఒక మార్క్ చేసుకొని 5.5 హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ చంక భాగం మనకి 7.5 వచ్చింది కదా మన చెస్ట్ది, అక్కడికి మార్క్ చేసుకొని 1.5 ఎక్స్ట్రా. ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని షేప్ గీసుకోవాలి, కర్వ్ షేప్. ఎందుకంటే మనకి 1 ఇంచ్ ఏమో కొంచెం ఎక్కువ హ్యాండ్ లెంత్ ఉంటే 1 ఇంచ్ పెట్టుకుంటాం. ఇది షార్ట్ హ్యాండ్స్ 4 ఇంచెస్ కంటే తక్కువ ఉంది కదా, అందుకు మనం 2 ఇంచెస్ నుండి మార్క్ చేసుకున్నాం. అప్పుడే మనకు పర్ఫెక్ట్ షేప్ వస్తుంది, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఇక్కడ ముందు భాగాన 1 సైడ్ ఓపెన్ చేసి లోతు మనకి ఏర్పడడానికి కోసం ఖర్చు. ఇప్పుడు లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ మీద కట్ చేసుకోవాలి. అన్ని పార్ట్స్, హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ దాంట్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.